హరి ఓం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. క్షోణితలంబునెన్నుదురు సోకగమృక్కిను తింతు సైకతశ్రోణికి చెంచరీక జయ సుందరవేణికి అక్షితామరశ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైకవాణికిన్వాణికి అక్షదామసుకవారిజ పుస్తకరమ్యపాణికిన్ క్షోణితలంబునెన్నుదురు సోకగమృక్కిను తింతు. ప్రియ భగవద్బంధువులారా, మనం ధనుర్మాస వ్రత కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు కూడా పాసురం ఏం చెప్తూ ఉన్నారు అనేది తెలుసుకుంటూ 18వ రోజుకి 19వ రోజుకి వేయించేసాం. 18వ రోజు పాసురం నిన్న తెలుసుకొని 19వ రోజు పాసురం ఇవాళ తెలుసుకోబోతున్నాం. మొదటి 5 పాసురాలను ఆభిముఖ్య దశ అని, తర్వాత పాసురాలు 10 పాసురాలను ఆశ్రయణ దశ అని, 16, 17వ పాసురం నుంచి అనుభవ దశ అని కూడా మనకు చెప్తూ ఉన్నారు. ఈ ఆభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ ఇవందరికీ కూడా చాలా అవసరమైనవి. అందరూ కూడా ప్రతి జీవితంలో కూడా ఉంటూ ఉండేవే. ఆభిముఖ్య దశ అసలు మనం ఏం చేయాలి ఏంటి అనేది చెప్తూ ఉంటుంది. ఒక చోటుకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకోవాలి, అంతే కదా. స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి, గుడికి వెళ్ళినప్పుడు స్వామికి దండం పెట్టుకోవాలి, ప్రదక్షిణ చేయాలి అనేది తెలుసుకోవాలి. అలానే ఎక్కడైనా ప్రవచనం వింటూ ఉన్నప్పుడు కుదురుగా కూర్చుని వినాలి అని తెలుసుకోవాలి. పారాయణ చేసేటప్పుడు అందరితో కలిసి పారాయణ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఆభిముఖ్య దశ. ఇవన్నీ తెలుసుకోవడానికి మనంతట మనం తెలుసుకోగలమా? లేదు కదా. మనంతట మనకి ఏమీ తెలియదు కదా. పక్కవారిని అడగాల్సిందే. అది పక్కవారిని అడుగుతాము, లేదంటే గురువులను అడుగుతాము. అలా ఎవరో ఒకళ్ళని ఆశ్రయించాల్సిందే. దానినే ఆశ్రయణ దశ అన్నారు. వీరు ఒక కార్యక్రమం అనుకున్నారు, అది ఇలా చేయాలి అలా చేయాలి అని నియమాలు అవన్నీ పెట్టుకున్నారు. కానీ ఇలా చేయడానికి మాకు ఒకరు కావాలి అని చెప్పి వీరు 10 మంది గురువులను, ఆళ్వార్లను నిద్రలేపుతూ మనం ఒకరిని ఆశ్రయించాలి, ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాలి అనేది చెప్తుంది మన గోదాదేవి ఆశ్రయణ దశలో. ఆశ్రయణ దశ అయిపోతుంది అంటే మనం ఒకరిని కనుక్కున్నాం ఏం చేయాలి అనేది, ఆ తర్వాత మనం ఆ పని చేస్తాం కదా, అవునా? ఒక పని ఏదైనా తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ పనిని శ్రద్ధగా చేయడం కూడా అంతే ముఖ్యం. అలా అనుభవ దశలో వీరు భగవంతుడితోటి అనుభవాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఈ అనుభవ దశలోనే మనకి ఆ గురువులు చెప్పినది ఏంటి అనేది ఆలోచించి దానిని ఆచరణలో పెట్టాలి అనేది తెలుసుకోవాలి. అది మన జీవితంలో కూడా ఉంటుంది అని గోదాదేవి మనకు తెలియజేస్తుంది. ఇలా ఈ 3 దశలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి. ఆభిముఖ్య దశ, ఆశ్రయణ దశ, అనుభవ దశ. ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ఏమి అనుభవించాల్సిందే? వారు ఏ పని చేస్తున్నా ఆ పని అనుభవిస్తూనే కదా చేస్తారు. హోంవర్క్ చేస్తూ ఉన్నాం, మన చేత్తో మనమే చేస్తూ ఉన్నాం, అది అనుభవంతోనే కదా, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా చేస్తూ రాస్తూ ఉంటే. అలానే ఏదైనా ఒక పనిలో మనం నైపుణ్యం సంపాదించాలనుకుంటున్నాం. నైపుణ్యం సంపాదించాలంటే ఇంకా ఎక్కువసార్లు చేయాలి, దానిలో ఉన్న మెళకువలు ఇంకా బాగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మనం ఆ పని బాగా అనుభవంలోకి వచ్చింది, సాధికలోకి వచ్చింది అని చెప్తాం. ఒక్కసారి చేసినా 2 సార్లు చేసినా అనుభవమే కదా. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అన్నా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నా ఒకటే. కాకపోతే వీరికి కొంచెం కొత్తగా ఉంటుంది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి ఇంకొంచెం దానికి ఆ మెళకువలు బాగా తెలుస్తాయి, ఇంకెలా బాగా చేయొచ్చు అనేది తెలుసుకుంటారు. అలా మన ఆండాళ్ గోపిక ఆభిముఖ్య దశ అయిపోయి ఆశ్రయణ దశ అయిపోయి అనుభవ దశలోకి మనం వచ్చాం. ఇక్కడి నుంచి 27వ పాసురం వరకు కూడా మనం అనుభవ దశలోనే ఉంటాము అని చెప్తూ ఉంది. ఈ 19వ రోజున ఏం చెప్తోంది అని పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం.
குத்து விளக்கெரிய கொட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழலல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தட கண்ணினாய் நீயுன்மணாலனை எத்தனை போதும் துயிலவற்றாய்கான் எத்தனை ஏலும் பிறவத்தகில்லாயார் தத்துவமுன்றத்து కరవేలోరెంబావాయ్ కుత్తు విளకెరియ కొట్టుకాల్ కట్టిల్ మేల్ అంటుంది. గుత్తి దీపములు వెలుగుచుండగా దంతపు కోళ్ళు గల మంచముపై శ్రీకృష్ణుని దేవితో నీలాదేవి శయనించి ఉంది. నిన్నటి పాసురంలో మనం ఏం చెప్పుకుని ఉన్నాం? నీలాదేవి నిద్రించుతూ ఉంది ఆమె మందిరంలో. ఆవిడతో పాటు కృష్ణుడు కూడా ఉన్నాడు. మనం ఎంతసేపు నీలాదేవిని గురించే మాట్లాడుకున్నాం. మనం ఏమనుకున్నామంటే అమ్మ దగ్గర నుంచి ముందు మనం సర్టిఫికెట్ లేదా ఒకటి పని జరగాలంటే ఆమె దగ్గర నుంచి మనకి ఓకే అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి నాన్న దగ్గర నుంచి కూడా ఆబ్వియస్గా అది ఓకే అయిపోతుంది ఆ పని అనేది తెలుసుకున్నాం కదా. అక్కడే కృష్ణయ్య కూడా ఉన్నారు. వీరు నీలాదేవి నిద్రలేపుతూ ఉన్నారు. అలా నిద్రలేపుతూ ఉన్నప్పుడు ఆవిడ నిద్ర లేవలేదు, ఆవిడ పలకట్లేదు. అసలు ఏంటి అసలు ఈవిడ ఇంకా పలకట్లేదు అని చెప్పి ఏం చేశారు వీళ్ళు? కుంచెకోలాలు ఉండే తలుపులు వారివి, అంటే మామూలుగా బెట్టు తలుపులు అన్నమాట. బెట్లు తీసేది ఇలా తీసేవి ఆ తలుపులు. అలాంటి తలుపులు ఉన్నాయి కాబట్టి ఆ రంధ్రం ఏదైతే ఉందో దానిలో నుంచి వీరు చూశారు. అక్కడ వీళ్ళకి కనిపించిన చిత్రం ఏంటి అంటే కృష్ణయ్య నీలాదేవి ఇద్దరు శయనించి ఉన్నారు. వారికి అటుపక్కన ఇటుపక్కన మంచం పక్కన గుత్తి దీపాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే ఒక పెద్ద స్తంభం ఉండి దానికి 5 వైపులా 5 దీపాలు ఉన్నాయట. మనకి ఈ ఇత్తడి దీపపు సెమ్మలు ఉంటాయి కదండి, అలానే ఉన్నాయి అవి కూడా. అలా ఉన్నాయి. ఆ వెలుగులో కాంతిలో నీవు పడుకుని ఉన్నావు. దీపములు ప్రజ్వలించుచుండగా దంతపు కోళ్ళు గల మంచముపై మెత్తెండ్ర పంచసేనెత్తిన్ మెత్తనైన 5 గుణము గల పాన్పుపై పడుకుని ఉన్న నీలాదేవి నిద్రలే అని చెప్తూ ఉన్నారు. దీపములు ఎలా ఉన్నాయి? ఆ దీపాలంటే చాలా ప్రజ్వలిస్తూ ఉన్నాయి, ప్రకాశవంతంగా ఉన్నాయి. 5 దీపాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆ దీపపు స్తంభానికి 5 దీపాలు ఉన్నాయి. చక్కగా నీవు ఆ వెలుతురులో హాయిగా పడుకుని ఉన్నావు, నువ్వు లేవాలి అని చెప్తే వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట ఆ నీలాదేవి. ఏంటర్రా మీరు దీపాలు వెలుగుతున్నాయి అంటారు, ఆ దీపాలు మీరు అనుకునే దీపాలు కావు అందట. మరి ఏమి దీపాలు అని చెప్పి వీరు ఆలోచిస్తే అప్పుడు వీరికి తెలిసింది ఆ దీపాలు జ్ఞాన దీపాలు. ఆ 5 ఏంటి అంటే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ధర్మశాస్త్రాలు అనే జ్ఞాన దీపాలను వెలిగించి ఆవిడ శ్రీమన్నారాయణుడితో శయనించి ఉందట. ఆ కృష్ణయ్యతో నిద్రించుచూ ఉన్నది నీలాదేవి. ఆ 5 దీపాలు ఏంటి అంటే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ధర్మశాస్త్రాలు. ఏంటండి ఇవి? శృతి అంటే వేదములు. వేదాలు చెప్తూ ఉన్నాయి కదా భగవంతుడు ఉన్నాడు అని చెప్పి. ఆ వేదాలు, ఆ జ్ఞానాన్ని సంపాదించిందట ఈ నీలాదేవి. ఊరికే బావని పెళ్లి చేసుకోలేదు ఈవిడ. ఆయన బావ అవుతాడు కదా, మరదలవుతుంది కదా అని చెప్పి ఈయనకి ఇచ్చి చేయలేదు. ఈవిడ కూడా చాలా జ్ఞానవంతురాలు. ఈవిడ కూడా చాలా గొప్ప సుగుణములు గల తల్లి నీలాదేవి. అందుకే ఈవిడను లక్ష్మీదేవితో పోల్చారు నిన్నటి పాసురంలో. అందుకే ఆ నీలాదేవి 5 జ్ఞాన దీపికలికలను అక్కడ ఉంచి వాటి వెలుతురులో హాయిగా కృష్ణయ్యతో పడుకుని ఉంది. ఆ 5 జ్ఞాన దీపాలు ఏమిటి అంటే ఒకటి వేదము, ఇంకొకటి స్మృతి, వేదాంగములు, ఇతిహాసము. ఇతిహాసాలంటే రామాయణము, భారతాలు. రామాయణము అంటే ఇతిహాసము. ఇలా జరిగిందా అని చెప్పి మనకి ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించేవి ఇతిహాసాలు. ఇలా జరిగింది అని చెప్పేవి ఇతిహాసాలు. పురాణము, పురాణవము, ఎప్పుడో జరిగిందైనా కానీ ఎప్పుడు విన్నా కొత్తగానే అనిపించేవి పురాణాలు. ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాలు అంటే ఏంటి? మనం ఎలా నడవాలి, ఎలా మనకి ఈ జీవితం గడుస్తూ ఉంది, ఎలా మనం పొద్దున్నే లేవాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి, అలానే మనం భగవంతుడికి పూజలు ఆచరించాలి, మన పని మనం చేయాలి, మన పని మనం చేస్తూ కూడా మన పని మీద మనం శ్రద్ధ వహించాలి.
అనే విషయాలన్నీ ధర్మశాస్త్రాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి ధర్మశాస్త్రంలోనూ, పురాణంలోనూ, ఇతిహాసంలోనూ, వేదాలలోనూ వేదయుక్తులైన స్మృతులు ఉన్నాయి. వాటిలోనూ అన్నిటిలో కూడా ఈవిడ జ్ఞానం పొంది ఉంది. ఆ జ్ఞానమే ఆ దీపాలుగా వెలుగుతూ ఉన్నాయి అనేది ఇక్కడ వీళ్ళు తెలుసుకున్నారు. అవునా, ఈవిడ మామూలుగా నూనె దీపాలు వెలిగించి హాయిగా పడుకుంది అనుకుంటున్నాము. ఆ దీపాలు మామూలు దీపాలు కాదు, జ్ఞాన దీపాలు అనేది తెలుసుకున్నారు. మెత్తెండ్ర పంచశయనెత్తిన్ మేలేరి, అలానే దంతపు కోళ్ళు గల మంచముపై పరుండి ఉన్నావు అని చెప్తున్నారు. దంతపు కోళ్ళు అంటే ఏంటి? మంచానికి 4 వైపులా 4 కోళ్ళు ఉంటాయి కదా, ఆ 4 కోళ్ళు దంతపు కోళ్ళట. దంతపు కోళ్ళు అంటే ఏనుగు దంతపు కోళ్ళు. ఆ ఏనుగు ఏంటి అంటే కువలయ పీడనము చేశాడు కృష్ణుడు అనుకున్నాం కదా. మధురానగరంలో శ్రీకృష్ణుడు ఒక మదపు టేనుగుని మర్దించి, ఆ మర్దించిన తర్వాత వెంటనే ఆవిడకి ఉన్న, ఆ ఏనుగుకి ఉన్న 4 దంతాలను వాటి పీచమణిచి పీకి తీసుకువచ్చి, ఇదిగో నీలా, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడట. చాలా వీరోచితంగా ఆయన ప్రవర్తించిన తీరుకి చాలా మురిసిపోయింది నీలాదేవి. అంతే కదా, వీరపత్నులు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ నాథుడు ఏదైనా ఒక యుద్ధం గెలిచి రావడమో ఏదైనా సాధించి వచ్చాడు అంటే ఎంతో ఇష్టంగా వాటిని, ఆ గుర్తులు ఎప్పటికీ ఉంచుకుంటూ ఉంటారు. అలా ఈవిడ ఇదిగో నీకు ఇది ఇస్తున్నాను అని చెప్పి ఈయన ఆ కువలయాన్ని ఏదైతే మర్దించాడో, ఆ మర్దించిన ఆ దంతాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వాటిని గుర్తుగా ఆ 4 దంతాలని కూడా మంచపు కోళ్ళుగా చేసి ఆ మంచాన్ని ఉంచిందట. ఎందుకు ఈవిడే చేయాలి ఆలోచించండి. బయటికి వెళ్ళిన మగవారు, భర్త చాలా కష్టాలు, చాలా టెన్షన్స్ పడి వస్తారు. వారిని ప్రశాంతంగా ఉంచడానికి మనమే ప్రయత్నించాలి. అది ఒక భార్యగా మన లక్షణం. ఆ లక్షణాన్ని ఇక్కడ తెలియజేస్తుంది ఈవిడ. ఎలా ఉండాలి అంటే, మనం ప్రతి గదిలోనూ వాళ్ళకి హాయి కలిగించేలాగానే ప్రవర్తించాలి. అలా అని చెప్పి మనని తక్కువ చేయడం కాదు ఇక్కడ, అది మన బాధ్యత అన్నమాట. వారు కష్టపడి వచ్చారు కాబట్టి వారిని ఎలా మనం ప్రశాంతంగా ఉంచాలి అనేది ఆలోచించాలి. అందుకే ఈవిడ నీలాదేవి కూడా ఆ కృష్ణయ్య ఎన్నో రాచకార్యాలు చేసి ఎంతోమందికి అన్నీ కూడా అభయాలు ఇస్తూ వస్తూ ఉంటాడు కదా, ఎంతో కష్టపడి వచ్చి ఉంటాడు కదా అని చెప్పి ఆయనకి ఇష్టమైనట్లుగా జ్ఞాన దీపాలను అక్కడ పెట్టింది. అలానే దంతపు కోళ్లతో ఇక్కడ మంచాన్ని తయారు చేయించింది. మెత్తెండ్ర పంచశయనెత్తిన్ మేలేరి అంటున్నారు. మెత్తని పాన్పుపై 5 గుణములు ఉన్న పాన్పుపై పడుకొని ఉన్నావు అని చెప్తున్నారు. ఈ దీపాలు ఒకటి ఉన్నాయి, ఈ మంచానికి దంతపు కోళ్ళు 4 అన్నారు. ఆ తర్వాత 5 గుణములు కలిగిన పాన్పు అని చెప్తున్నారు. ఇక్కడ ఈ 4 దంతాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏమిటా 4 దంతాలు అంటే మనలో ఉన్న అహంకారము. ఆ కువలయాన్ని మర్దించాడు అన్నప్పుడు మనం అనుకున్నాం, ఆ అహంకారాన్ని, ఆ మదించిన ఆ ఏనుగుని ఆయన మర్దించి ఆ 4 కోరలు, ఆ 4 దంతాలు తీసేశాడు అని చెప్తున్నాము. ఆ అహంకారం ఎలా ఉంటుంది అంటే, నేనే కర్తని అనే అహంకారం. ఈ పని నేను చేస్తున్నానంటే నేనే చేస్తున్నాను అనే ఒక అహంకారం ఉంటుంది. అలానే నేనే అనుభవించాలి, నేను చేస్తున్నాను కాబట్టి ఇది నాది అనే ఒక అహంకారం ఉంటుంది. నేనే తెలుసుకున్నాను. ఒక పని, ఒక కొత్తగా ఏదైనా మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పని మనమే చేస్తున్నామనే ఒక అహంకారం బయలుదేరుతుంది. ఆ అహంకారం ఉండరాదు అని చెప్తోంది ఇక్కడ గోదాదేవి. నేనే తెలుసుకున్నాను అనేది ఒకటి. ఇంకొకటి, నా వల్లనే అన్నీ జరుగుతున్నాయి, అసలు నేను లేకపోతే మా ఇంట్లో ఏం చేస్తారండి, ఏమీ చేయలేరు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, నేనే మా ఇంట్లో మొత్తం అంతటికీ నేనే కారణం అని చెప్పి కొంతమంది చాలా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు అని చెప్తోంది ఇక్కడ గోదాదేవి. అన్నీ నేనే అనుకున్నప్పుడు అన్నీ నీవే అయిపోతావు, ఇంకా ఏమీ మిగలకుండా అయిపోతుంది అన్నమాట. నేను అనే దానిలో మనమే ఉంటాం, కానీ పరమాత్మ ఉండడు కదా. ఆ నేను అనే అహంకారం ఎంతటి వరకు వెళ్తుందంటే బంధాలను విడగొట్టుకునేలాగా వెళ్ళిపోతుంది. అలానే ఇంకా ఎవరితోనూ మాట్లాడే స్థితికి కూడా మనం ఉండం. నేనేంటి వీళ్ళతో మాట్లాడేదేంటి అనే అహంకారం మనలో బయలుదేరుతుంది. నేను చేస్తున్నాను, నా వల్ల ఇది జరుగుతుంది, నేనే దీనికి కారణం అని
ఈ 4 రకాల అహంకారాలు ఏవేవైతే ఉంటాయో అవి ఉండకూడదు. ఆ నిరహంకార స్థితి ఈవిడకి ఉంది అని చెప్తున్నారు. అలా నిరహంకార స్థితిని మర్దించి ఆయన తీసుకువచ్చిన 4 దంతాలని కోళ్ళుగా చేసింది. అలా ఆ మంచానికి కోళ్ళు 4 నిరహంకార భావనలో ఉండాలి అని తెలియజేస్తున్నాయి. 4 రకాలుగానే ఉంటుంది అహంకారం. 4 రకాలే ఉంటాయి. అహంకారంలో 4 రకాలే ఉంటాయి. ఆ 4 రకాలు ఉన్నాయంటే మనకు అహంకారం ఉంది అని అర్థం. నేనే ప్రవచనం చెప్తున్నాను, నాకే వచ్చింది, నేను బాగా చెప్తాను, నేను తప్పితే ఇంకెవ్వరూ చెప్పలేరు. ఈ 4 ఉన్నాయంటే అహంకారం ఉందని. ఆ అహంకారం మనని ఎక్కడి దాకా దారి తీస్తుందంటే మమకారాన్ని వదిలేలా చేస్తుంది, అందరి నుంచి విడదీసేలాగా చేస్తుంది, మన పతనానికి కారణమవుతుంది. అంతే కదా. ఇక్కడ మనం హిరణ్యకశిపుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, నాన్నగారు ఈ ప్రపంచమంతా కూడా కమలాక్షుడే, ఆ పద్మనాభుడే కదా, అంతా ఆయన సృష్టే కదా అని చెప్పి ఆయన చెప్తుంటే, అదేంటి నువ్వు ఎంతసేపు మహావిష్ణువుని కొలుస్తూ ఉన్నావు, పూజిస్తూ ఉన్నావు, ఇక్కడ అందరికీ నేనే రాజుని, నేనే అందరినీ కూడా పాలిస్తూ ఉన్నాను, వారందరూ కూడా నా కనుసన్నల్లో ఉంటూ ఉన్నారు, అష్టదిక్పాలకులు కూడా నా మాటే వింటున్నారు అనే అహంకార స్థితిలో ఉన్నాడు కాబట్టి పతనానికి దారి తీసింది, పతనమైపోయాడు ఈ హిరణ్యాక్షుడు కానీ హిరణ్యకశిపుడు కానీ. ఆ అహంకార స్థితి ఉండరాదని చెప్తోంది మనకి ఈ 4 దంతాల ద్వారా. ఆ మంచపు కోళ్ళు 4 దంతాలు కూడా అవి అని చెప్తున్నారు. మెత్తెండ్ర పంచసేనెత్తిన్ మేలేరి అంటుంది. అంటే మెత్తనైన 5 గుణములు కలిగిన పాన్పుపై నీవు నిద్రించుచున్నావా అమ్మా అని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఏమిటా 5 గుణములు ఏంటి? మామూలుగా ఒక మ్యాట్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక పరుపు కొనుక్కుంటే దానికి రకరకాల ఆఫర్లు ఇస్తారు. ఇది చాలా స్ప్రింగ్ ఉంటుందండి మ్యాట్రెస్, దీనిలో మీరు పడుకోగానే హాయిగా నిద్ర వస్తుంది. అలానే మీరు ఇలా పడుకుంటారో లేదో అలా హాయిగా ఎంత మెత్తగా ఉంటుందంటే ఆ మెత్తదనానికి మీరు మీ టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. కాబట్టి మీరు ఈ మ్యాట్రెస్ కొనుక్కోండి అని ఎలా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈవిడ పడుకున్న పాన్పుకి 5 గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏంటా 5 గుణాలు అంటే ఆ మంచానికి ఉన్న గుణాలు ఏంటి అనేది విశాలంగా ఉంటుందట, మెత్తగా ఉంటుందట, చలికాలంలో వెచ్చగా ఉంటుంది, వేసవికాలంలో చల్లగా ఉంటుందట, పరిమళ భరితంగా ఉంటుందట, తెల్లగా ఉంటుందట. మనం పడుకునే మంచం ఏదైనా కానివ్వండి, పరుపులు కానివ్వండి, ఎప్పుడైనా కానీ లైట్ కలర్స్ తీసుకోండి అని చెప్తారు. అలానే బెడ్రూమ్లో ఉండే లైట్లు కూడా రెడ్ కలర్, డార్క్ బ్లూ కలర్ కాకుండా స్కై బ్లూ కానివ్వండి, వైట్ కానివ్వండి, బెడ్ లైట్స్ అవి తీసుకోమని చెప్తారు. ఎందుకు? ఏం లేదు, వాటి కాంతి తక్కువగా ఉంటుంది. అలానే ఆ కాంతి సాత్విక గుణాన్ని ఎక్కువ మనకి ప్రేరేపిస్తుంది. సాత్విక గుణం అంటే ప్రశాంతతని కలిగిస్తుంది. అలానే బెడ్షీట్లు కూడా డార్క్ కలర్స్గా ఉండేలాగా కాకుండా వైట్వి లేదంటే స్కై బ్లూ కానివ్వండి, గ్రే కలర్ కానివ్వండి, కొంచెం లైట్ కలర్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం మనం. ఎందుకలా అంటే ప్రశాంతత కోసమే కదా. ఎన్నో ఇబ్బందులు పడి హాయిగా పడుకోవడానికి వచ్చినప్పుడు హాయిగా ఉండాలనుకుంటామా లేదా? అలానే ఈవిడ కూడా ఆయనకి సిద్ధం చేసిన పాన్పు 5 రకాల కొత్తదనాలు ఉన్నాయన్నమాట. దాంట్లో గుణాలు ఉన్నాయి. ఏంటా గుణాలు అంటే విశాలంగా ఉంది, ముందు ఇడిదొర్లినా ఇబ్బంది లేకుండా విశాలంగా ఉండేలా చూసింది వాళ్ళ బావ అయిన కృష్ణ కోసం. ఆ కృష్ణయ్యని అసలే అటు ఇటు తిరుగుతూ ఉంటాడేమో, విశాలంగా ఉండాలి అని నిర్ణయించుకుంది, విశాలంగా ఉండేలాగా చేసింది, మెత్తగా ఉంది, హాయిగా ప్రశాంతంగా వెంటనే పడుకొని నిద్ర వచ్చేలాగా చేసింది. చలికాలంలో ఏమో వెచ్చగా ఉంటుంది, వేసవికాలంలోనేమో చల్లగా ఉంటుందట ఆ పాన్పు. అలా చేసింది. ఇప్పుడు మనకు అలాంటిది కావాలంటే ఏం లేదండి, ఈ పరుపు ఉంది కదండి, ఇది ఒక 20,000 అవుతుంది, ఈ పరుపు మీరు తీసుకోండి, మీరు మెత్తగా కావాలనుకున్నప్పుడు ఇటువైపు పడుకోండి, లేదంటే ఇటు మార్చండి, మార్చిన తర్వాత అప్పుడు మీకు ఇటువైపు కొంచెం గట్టిగా ఉంటుంది, అప్పుడు హాయిగా మీరు బాగుంటుంది, మీకు నడుము నొప్పి అలా ఉందనుకుంటే ఇటు ఫ్లిప్ చేసుకోండి, ఏం పర్వాలేదు అని ఎలా అయితే చెప్తారో అలా చేయలేదు ఈవిడ. అలా లేదు ఇక్కడ పాన్పు మంచం. ఎప్పుడు ఎలా కావాలంటే అలా ఉంటుంది మంచం, అంతేగాని ఈవిడ అటుని మార్చి ఇటు మార్చి చేయలేదు. ఎవరు ఇంతకీ? నీలాదేవి. పరిమళ భరితంగా ఉంది. 4 రోజులు బెడ్షీట్ ఉతకలేదనుకోండి, మన చెమటకంపై దానికి వస్తుంది. బాబోయ్
ఏంటి ఈ కంపని చెప్పి వెంటనే మన వాళ్ళు అరుస్తుంటారు, వెంటనే దాన్ని తీసుకుపోయి వాషింగ్ మిషన్లో వేస్తారు, చిరాకు పడతారు, చిర్రెత్తుకొస్తుంటుంది. కానీ ఈవిడ మాత్రం తయారు చేసిన ఈ పాన్పు ఏదైతే ఉందో దానికి పరిమళ భరితంగా ఉంది. ఎప్పుడు ఆ పరిమళాలని పోవు అన్నమాట. ఎప్పటికీ సుగంధభరితంగా ఉండే పరుపట వీళ్ళది మంచం. అలానే తెల్లగా ఉంటుంది అని చెప్పింది. తెల్లగా ఉండడం అనేది, తెలుపు అనేది సాత్వికానికి స్వచ్ఛతకి గుర్తు కదా. మనం మొన్న అనుకున్నాం కదా, ఆచార్యుల పనివరస తెల్లగా ఉంది. వారు ఆ తెల్లటి పనివరసతో ఆ శ్రీమన్నారాయణుడిని కీర్తిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉంది. అలానే ఇక్కడ ఈ పాన్పు కూడా తెల్లగా ఉంటుందని చెప్తున్నారు. అలా స్వచ్ఛతకి గుర్తుగా దీనికి చెప్తూ ఉన్నారు. ఏంటండి మీరు ఏం చెప్తున్నారు? మీరు ఇక్కడికి వచ్చి ఏదో కృష్ణయ్య గురించి చెప్తారనుకుంటే మంచం గురించి చెప్తున్నారు. ఆ మంచానికి 4 కోళ్ళు ఉన్నాయని చెప్తున్నారు, దానికి 5 రకాల గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఈవిడ మామూలుగా మనం ఎలా ఉండాలి అనేది చెప్తుంది. అలానే ఆధ్యాత్మికతలో దానికి ఉన్న ఇంపార్టెన్స్ని కూడా తెలియజేస్తుంది. ఒక కిచెన్లో ఎలా ఉండాలి, ఒక బెడ్రూమ్లో ఎలా ఉండాలి, మన ఆ ఏరియా వాతావరణాన్ని ఎలా మనం సర్ది చెప్పాలి అనేది స్త్రీలకు కూడా తెలియజేస్తుంది. ఈవిడ ఎప్పుడు సాత్వికంగానే ఉండాలి అనేది చెప్తుంది. ఓర్పుని అలవాటు చేసుకోవాలి అని చెప్పింది. అలానే పెద్దల మాట వినాలి అని చెప్పింది. ఇక్కడ ఈ పాన్పు ఇలా ఉంది అంటే మనం కూడా అలా ఉండాలని అనుకుంటాం కదా. మనకి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఏదైనా తెలుస్తుంది అనుకుంటే దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి కదా. అది మంచిది, మనకి మేలు చేకూరుస్తుంది అనుకున్నప్పుడు దానిని ఖచ్చితంగా చేయాలని అనుకుంటాం. కాబట్టి ఈవిడ తెల్లగా ఉంటుందని చెప్పింది. అంటే వైట్ బెడ్షీట్స్ వాడాలి, మెత్తగా ఉండాలి, పరిమళ భరితంగా ఉండాలి. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తూ ఉంది అంటే అవి మంచిని ప్రేరేపిస్తాయి కాబట్టి, సత్సంబంధాలను క్రియేట్ చేస్తాయి కాబట్టి. బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా పడితే అలా చెల్లాచెదురుగా ఉండి, ఆ మంచం మీద ఆ బట్టలు ఈ బట్టలు ఉండి, అటుపక్కనేమో సామాన్లు, ఇటుపక్కనేమో అటుబట్టలు ఇటుబట్టలు ఇలా ఉన్నాయనుకోండి, ఎంత చిరాగ్గా అనిపిస్తుంది ఒక వ్యక్తికి అక్కడ పడుకోవాలనుకున్నప్పుడు. అలా లేకుండా చేసింది ఈవిడ ఆ కృష్ణయ్య కోసం. అలానే ఇక్కడ మనం ఇంకొక విధంగా ఏం చెప్తోంది అంటే, ఈ 5 గుణాలు కలిగి ఉన్నాయి అని ఏం చెప్తున్నారంటే, ఆ 5 గుణాలు అర్ధపంచక జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. అర్ధపంచక జ్ఞానం గురించి ఇవాళ వివరిస్తుంది. ఈ అర్ధపంచక జ్ఞానం అనేది ఆధ్యాత్మికతలోనే కాదు, మనకి బయట జీవితంలో కూడా చాలా ఉపయోగపడే అర్ధపంచక జ్ఞానాన్ని ఆవిడ ఆ మంచంలో ఉన్న గుణాలతో పోల్చి చెప్తూ ఉంది. మనందరినీ కాపాడేవారు ఎవరు? యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అంటే ఎవరైతే నన్ను నా గురించి ఆలోచిస్తూ నా గురించి కీర్తిస్తూ ఉంటారో వారికి ఎటువంటి బాధలు ఉండవు, వారి యోగక్షేమాలు నేను వహిస్తాను అని చెప్పి ఆ శ్రీకృష్ణయ్య భగవద్గీతలో ఏదైతే చెప్పారో అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు అర్ధపంచక జ్ఞానంలో. అర్ధపంచక జ్ఞానం అంటే ఏంటి అంటే, ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తదా ప్రాప్తిర్విరోధి చ. అలా ఈ 5 రకాల క్వశ్చన్స్ మనం వేసుకుంటే ఆ 5 రకాలకి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ అర్ధపంచక జ్ఞానం అని చెప్తుంది. మనం ఎవరం అనేది మనం తెలుసుకోవాలి. నేనేంటి, నేనెవరు అనేది మనం గ్రహించాలి. మనకి ఆంతరంగికంగా ఉపాసన చేయాలి అనే ఉపాసనలో కూడా మనకు చెప్పారు. మనం ఏంటనేది మనం తెలుసుకుంటే మిగతావన్నీ మనకి వాటంతటవే బోధపడతాయని చెప్పారు అంతటి ముందు పాసురంలో. అలానే పొందేవారు ఎవరు, అసలు మనం ఎవరు అనేది గ్రహించాలి. మనం జీవులం. మనలో ఉన్న ఆ ఆత్మారాముడు ఆయన ఉన్నారు. ఆయన లేకపోతే మనకి జీవితం ఉండదు. ఇందులో ఆ గాలి వెళ్ళిపోతే దీనిని ఎవరూ లెక్కించరు. ఏ బంధాలైనా ఈ గాలి ఉన్నంత వరకే అనేది గ్రహించాలి. కాబట్టి మనం జీవులం అనేది గ్రహించాలి. ఈ జీవులని ఎవరు రక్షిస్తారు అనేది తెలుసుకోవాలి. ఎవరిని పొందాలి అనేది ఈ జీవుడు గ్రహించాలి. దేనిని పొందాలి? భగవంతుడిని పొందాలి. ఆ పొందడం వలన ఆ పొందాలంటే ఎలా పొందాలి అనేది గ్రహించాలి. దానికి ఉపాయం ఏంటి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాత దీనివల్ల మనకి వచ్చే ఫలితం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి.
ఈ 5 క్వశ్చన్స్కి ఎవరికైతే సమాధానం దొరుకుతుందో వారే ఎటువంటి కార్యక్రమం అయినా చేయగలుగుతారు, ఎటువంటి పనినైనా, ఎటువంటి లక్ష్యాన్నైనా చేరగలుగుతారు. ఐహికంగా మనం చేరాలనుకున్న వాటికి వేటికైనా ముందే క్వశ్చన్స్ వేసుకోవాలి. అసలు నేనేంటి, నేనేం సాధించాలనుకుంటున్నాను, దానివల్ల సాధించడం వల్ల నాకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఆ ఉపయోగాల తర్వాత దానిలో ఆటంకాలు ఏమున్నాయి, వాటిని నేను ఎలా అధిరోహించాలి. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ ప్రశ్నలు ఎవరైతే వేసుకుంటారో వారికి వారి లక్ష్యం మీద ఒక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా నేనేంటి అనే దాంట్లో మనకు తెలిసిపోతుంది. నేను శాశ్వతం కాదు, నేను ఎప్పటికైనా నా తర్వాత ఉంటుంది, నా ముందు ఉంది ఈ ప్రపంచం అనేది తెలుసుకోవాలి. ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం. ఒక ఆయన ఉన్నారట, 1,00,000 మంది పరివారం ఉందట ఆయనకి. ఆ 1,00,000 మంది పరివారాన్ని తీసుకుని నాకేంటి అని చెప్పి హాయిగా విహరిస్తూ ఉన్నాడట ఒక అడవిలో. అలా విహరిస్తూ ఉన్నప్పుడు ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడట. సరస్సు అంటే లేక్, కొలను, మంచినీళ్ళ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. నాకంటే ఎవరు గొప్ప కాదనుకున్నాడు, నేనే ఇదంతా అనుకున్నాడు, అంతా మనదే అనుకున్నాడు. అనుకుని ఆ 1,00,000 మంది పరివారంతో కలిసి వెళ్ళాడు. ఎక్కడికి? సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళిన వ్యక్తికి అక్కడ ఏదో ఒక అపాయం వాటిల్లింది. ఏం అపాయం వాటిల్లింది అంటే నేను చాలా బలాఢ్యుణ్ణి, నా అంత బలం గలవారు ఎవరూ లేరు అని అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అది తారుమారైపోయింది అన్నమాట ఆ పరిస్థితి మొత్తం. ఆయన ఎవరో కాదు, గజేంద్రుడు. ఆ గజేంద్రుడు వెళ్ళాడు, సరస్సు దగ్గరికి వెళ్ళాడు. 1,00,000 మంది పరివారంతో కలిసి, చాలామంది భార్యలు, పిల్లలు అందరినీ తీసుకుని వాళ్ళందరినీ నేను పోషించగలను, వారందరికీ నేనే కింగ్ అనుకుని అలా వెళ్ళాడు. ఆ సరస్సు దగ్గరికి బాగానే ఉంది. లోపలికి దిగాడు. ఇంతమంది ఇలాగా ఆ భూమి అంతా కంపించిపోదండి. 1,00,000 మంది, 1,00,000 ఏనుగులంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఆ ఏనుగులన్నీ అలా అక్కడికి వెళ్ళాయి. ఇదంతా చీకాకు పెట్టింది ఇంకొక వ్యక్తికి. ఆ సరస్సు లోపల ఉన్న ముసలికి చాలా చిరాకు వచ్చింది. అది వెంటనే ఇతని కాలు పట్టుకుంది. అప్పటిదాకా నేను 1,00,000 మందిని పోషిస్తున్నాను, నాకేంటి అనుకున్నాడు ఈ గజేంద్రుడు. ఎప్పుడైతే ఈ ముసలి పట్టుకుందో దాంతో 10,000 సంవత్సరాలు పోరాడాడట. ఆ 10,000 సంవత్సరాలు పోరాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారని చెప్పి 1,00,000 మంది ఉన్నారు కదా వెనకాల, నాకు చాలామంది పరివారం ఉందని చెప్పి విర్రవీగాడు కదా. వీరందరూ ప్రయత్నించారు, కానీ ఎంతసేపు? ఏదో కొంతసేపు. వారికి బలం ఉన్నంత వరకు వారు ప్రయత్నించారు, కానీ ఏం జరగలేదు, అక్కడ పని ఏం అవ్వలేదు. ఇతడి ప్రాణాలు హరించుకుపోతూ ఉన్నాయన్నమాట. అప్పుడు గ్రహించాడు, నేనెవరిని అనేది గ్రహించాడు, నేను ఎవరిని పొందాలి అనేది గ్రహించాడు. అలా పొందడం వల్ల నాకు ఉపయోగం ఏంటనేది గ్రహించాడు. ఉపయోగం ఏంటంటే దీని నుంచి, ఈ బంధం నుంచి విముక్తుడిని అవుతాననేది గ్రహించాడు. విముక్తి అయిన తర్వాత నాకు వచ్చే ఫలితం ఏంటి అనేది గ్రహించాడు. ఫలితం ఏంటి అంటే మోక్షం అని గ్రహించాలి. ఆ ఆటంకాలు ఏమున్నాయి అనేది గ్రహించాడు. ఏమిటా ఆటంకం అంటే ఆ ముసలే అతనికి ఆటంకం. అలా ఆ ఏనుగు ఒక ముసలి పట్టుకున్న తర్వాత అతను గ్రహించాడు. అలానే మన జీవితంలో కూడా చాలా రకాల ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలన్నిటినీ అధిగమించి మనం చేరవలసినది ఎవరి దగ్గరికి అనేది మనం గ్రహించాలి. నేను ఎవరిని అనేది గ్రహించాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది గ్రహించాలి. మనకి చాలా చాలా కష్టాలు ఉంటూ ఉంటాయి, చాలా బాధలు ఉంటూ ఉంటాయి. వెంటనే వచ్చి తీర్చేవారు కొంతమంది ఉంటారు, కానీ బాగా కష్టం వచ్చినప్పుడు, బాగా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు ఉండలేదే నాకు అనే బాధ కలుగుతుంది. కొంతవరకే అందరూ, ఎవరైనా కానివ్వండి, ఎటువంటి వారైనా కానివ్వండి, కొంతవరకే. మన నొప్పి మనమే భరించాలి. ఓ దెబ్బ తగిలింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, అన్నీ చేయించుకుంటాం, కానీ నొప్పి తగ్గే వరకు ఆ బాధను ఎవరు అనుభవించాలి? ఈ జీవుడే అనుభవించాలి. ఎంతమంది దానికి ఉపశమనంగా ఎన్ని చేసినా కానీ ఆ బాధ అనుభవించేది, ఆ నొప్పి ఎన్ని రోజులున్నా ఆ రోజులు అనుభవించేది ఈ జీవుడే కదా. కాబట్టి ఈ బాధ నుంచి నన్ను తీర్చేవారు ఎవరు అనేది మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు నేనున్నాను అని ఆ శ్రీ మహావిష్ణువు భగవద్గీతలో చెప్పి ఉన్నారు, యోగక్షేమం మహామ్యం అని. కాబట్టి ఆయనను చేరాలి. ఆయనను చేరితే మనకి ఇటువంటి కష్టాలు ఏమీ ఉండవు, మళ్ళీ మళ్ళీ జన్మలు రావు అనేది ఆయన చెప్పారు కదా అనేది గ్రహించాలి. గ్రహించిన తర్వాత బాగానే ఉంది, గ్రహించాము. గ్రహించిన తర్వాత ఏం చేయాలి అంటే ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మనకి రకరకాల ఉపాయాలు చెప్తారు.
వాళ్ళు చెప్పిన దారిలో మనం నడుస్తాము. నడిచిన తర్వాత ఏమొస్తుంది అంటే మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారు. ఆ దారిలో నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు అది నచ్చింది, నాకు మనశ్శాంతి కలిగింది. ఆచార్యులు గురువులు చెప్పింది వారు ఒక దారి నాకు చెప్పారు, ఆ దారి నాకు బాగుంది అని మనం దానిని గ్రహించి దానిలో నడుస్తున్నప్పుడు చాలా ఆటంకాలు వస్తాయండి. ఏమిటా ఆటంకాలు అంటే, అప్పటి వరకు అందరూ బాగానే ఉంటారు, కానీ మనం ఏదైనా గుడికి వెళ్తున్నాము, లేదంటే ఏదైనా భగవత్ కథలు విందాం అనుకుంటున్నాము, పారాయణ చేద్దాం అనుకుంటున్నాము, అప్పుడే మనకి తెలియకుండా ఏవో రకరకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందరికీ కూడా ఆ పని నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అప్పటి వరకు మన మీద ఆధారపడిన వారు, మనమంటే ఇష్టం ఉన్నవారు కూడా అప్పుడు మనని చూసి ఏంటి ఇంకా ఎంతసేపు ఆ భజనలు ఆ ప్రవచనాలు అంటూ కూర్చుంటుంది అనుకుంటుంటారు. కానీ ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవుడు ఆ పరమాత్మకి సొంతం కదా, వీళ్ళందరికీ కాదు కదా. అలా అని చెప్పి వదిలేయాలనట్లేదు. మన బాధ్యతను మనం చేస్తూనే మనకి ఏది ఇష్టమో మనం అది చేయాలి. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో మిగతావన్నీ కూడా బాగా చేయగలుగుతాం. మనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడు తర్వాత పనులు చాలా కష్టంగా ఏం అనిపించవు. మనకి ఇష్టమైన పనిని ముందు మనం చేయడానికి ప్రయత్నించాలి. అది అందరికీ ఆమోదయోగ్యమై ఉండాలి. అందరికీ ఆమోదయోగ్యమే. ఎందుకు ఆమోదయోగ్యము అంటే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి, ఆయన పారాయణ చేయాలి, ప్రవచనం చెప్పాలి, ఆయన గురించి ఏదో తెలుసుకోవాలి అనుకోవడం మంచి విషయమే కదా. కాబట్టి మంచి విషయం చేయడానికి ఎవరు కూడా నెగిటివ్గా ఎవరు చెప్పరు. అలా చెప్తే వారి కర్మకి వాళ్ళని వదిలేయడమే, మనం చేసేదేమీ లేదు, వారిని భగవంతుడే చూసుకుంటాడు అని అనుకోవడమే. అక్కడ కూడా మనం అనవసరంగా వారిని నిందించకూడదు అన్నమాట. అలా మనకి ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి అనేది తెలుసుకోవాలి. అదే ఈ అర్ధపంచక జ్ఞానం. ఈ జ్ఞానం కలిగిన వారికే మనకి ఆ పరమాత్మను తెలుసుకోవాలి అనే ఆ కాంక్ష లభిస్తుంది. ఆ జ్ఞానం తర్వాతే, ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి ఆ పరమాత్ముడి మీద మక్కువ ఎక్కువ పెరుగుతుందన్నమాట. కాబట్టి అర్ధపంచక జ్ఞానం కలిగి ఉన్న పాన్పుపై పవళించి ఉందట ఈ నీలాదేవి. చూడండి, ఆవిడ పడుకున్న పాన్పుకి 5 రకాల క్వాలిటీస్ ఉన్నాయనుకున్నాం. ఆ 5 రకాల క్వాలిటీస్ ఎంత గొప్పవో చూడండి. ఆవిడకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. దీపకళికలనేమో వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, ఇంకా ధర్మశాస్త్రాలు నేర్చుకున్న జ్ఞానం నేనే అనే అహంకారం ఉండకూడదు అనేది ఇక్కడ తెలియజేసింది. ఆ 4 దంతపు కోళ్ళ ద్వారా, మంచపు కోళ్ళ ద్వారా. ఆ తర్వాత అర్ధపంచక జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఒక ప్రాసెస్లో నడుస్తుంది అన్నమాట. ముందు మనం ఏదైనా ఒకటి చదివి తెలుసుకోవాలి. ఆ చదివి తెలుసుకున్న తర్వాత నాకే వచ్చేసింది అనే అహంకారం ఉండకూడదు. అలా ఉండకూడదు అని తెలుసుకున్న తర్వాత భగవంతుడిని చేరాలి అనే కాంక్ష బయలుదేరుతుందని చెప్పింది. ఆ కాంక్ష ఎలా ఉంటుంది, దానికి ఏమేమి మనం చేయాలి అనేది తెలుసుకోవాలని చెప్పింది. అలా ఈ అర్ధపంచక జ్ఞానం గురించి చెప్పింది, నిరహంకార స్థితి గురించి చెప్పింది ఈ నీలాదేవి. సరే, ఇవన్నీ చెప్పారు. ఇలా పడుకుని ఉన్నావా నీవు అని చెప్పి వీరు ఆవిడని కీర్తించారు. నీవు కృష్ణయ్యతో కలిసి పడుకుని ఉన్నావు, కానీ నీవు మాతో పాటు రావాలి అని చెప్పి ఆవిడని అడుగుతూ ఉన్నారు. నీలాదేవి శరీరమును ఆనుకుని పరుండిన వికసించిన వక్షస్థలము కలవాడ, నోరు తెరిచి ఒక మాట పలుకుము అని చెప్పి అంటున్నారు. సరే, ఈవిడ నువ్వు అలా పడుకుని ఉన్నావా, లేవాలి కదా అని చెప్తే ఈ నీలాదేవి సరే అని చెప్పి ఆ కృష్ణుడి పక్కనే పడుకుని ఉన్నాడు. ఈవిడ ఇలా లేస్తూ ఉందట. లేచి, నిన్న చెప్పారు కదా కంకణ రవళ్ళు వినిపించేలాగా బయటికి తలుపు తెరవాలి అని. ఎలా ఈవిడ సరే ఏమర్రా, ఎందుకు వస్తున్నాను మీరు తెలుసుకున్నారు కదా అని చెప్పి ఈవిడ ఇలా వద్దాం అనుకుందట. అలా వద్దాం అనుకున్నాం. ఆగు, నీ ఉన్నా కదా అని చెప్పి వెంటనే పక్కనున్న కృష్ణయ్య ఏం చెప్తున్నారంటే ఆవిడని వెంటనే ఇలా వెనక్కి లాగి ఆపారట. ఆపి వాళ్ళు గోపికలు, నాకు తెలీదా వాళ్ళ గురించి, నువ్వేదో ఇప్పుడు వచ్చావు, నువ్వు నా మరదలివి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, వాళ్ళు వచ్చారని చెప్పి నువ్వు వెళ్ళిపోతా అంటే ఎలా, వాళ్ళతో పాటు నాకు ఎలా, నా సంబంధం ఏంటో నాకు తెలుసు, వారు నాతో ఎలా ఉంటారో నేను వాళ్ళతో ఎలా ఉంటానో నాకు తెలుసు, నేనే వెళ్ళి తీస్తాను. నిన్ను ఇంతలా వాళ్ళు కీర్తించారు. అమ్మని ఎప్పుడైతే బాగా మనం ఇష్టపడి అన్ని పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, అమ్మకి ఇష్టమైన పనులన్నీ చేసినప్పుడు నాన్నకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే ఇక్కడ నేను వెళ్ళి తీస్తా కదా, నువ్వు ఆగు అని చెప్పి నీలాదేవి చేయబట్టుకుని వెనక్కి లాగాడట కృష్ణయ్య. అలా వెనక్కి లాగి ఆవిడని మళ్ళీ వెనక్కి లాగేసరికి ఏమవుతుంది, లేచే వ్యక్తి మళ్ళీ వెనక్కి పడిపోతుంది కదా. అలా పడుకుని పోయింది ఆవిడ. ఈయన సరే అని చెప్పి
నేను వెళ్తానని చెప్పాడు, మళ్ళీ ఆయన మాట్లాడట్లేదు. అదేంటి మీరు మీరు మాతో ఆడుకుంటున్నారు, ఇలా కరెక్ట్ కాదు అని చెప్తోంది ఇక్కడ గోదాదేవిని ఈవిడ. ఎలా ఎందుకు ఆగిపోయాడు ఈయన? నేను వెళ్ళి మాట్లాడతాను కదా, నువ్వు ఆగబోయ్ అని చెప్పి ఈ చెయ్యి అయితే లాగాడు. మళ్ళీ ఆ తర్వాత ఈయన మాట లేదు, పలుకు లేదు, మంతి లేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు వీళ్ళకి. అలా అనుకున్నప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆవిడ కేశపాసముల నుంచి సుగంధములు వెదజల్లుతున్నాయి అని చెప్తున్నారు కదా, వాటితో పాటు ఈవిడ పువ్వులు ధరించి ఉంది. ఆవిడ కొప్పులో పువ్వులు ధరించి ఉంది. ఆ పువ్వులు ఎలా ఉన్నాయి అంటే, అప్పుడే చెట్టుకి పువ్వులు పూస్తున్నప్పుడు ఎలా అయితే వికసించి ఉన్నాయో, మళ్ళీ మళ్ళీ ఒక పువ్వు పక్కనే ఇంకొకటి అలానే ఎలా అయితే వికసిస్తూ ఉన్నాయో అలా వికసిస్తూ ఉన్నాయట ఆ పువ్వులు. వీళ్ళు గ్రహించారు అది. అలా సుగంధభరితమైన కేశపాసములందు గుత్తులు గుత్తులుగా ఉన్న పువ్వులను ధరించి ఉన్నావు నీవు. ఆ పరిమళలకి ఆయన మళ్ళీ మాతో మాట్లాడడం మర్చిపోయినట్టున్నాడు, మమ్మల్ని మా దగ్గరికి రావడం మర్చిపోయినట్లున్నారు అని చెప్పి ఇవిడిని అధిక్షేపిస్తున్నారు. మేమేమో నెయ్యున్నోం పాలున్నోం నాటకాలే నీరాడి మయ్యట్టెలితో మలరిట్టున ముడియోం అని చెప్పాము. మేము పువ్వులు ధరించము, పాలు స్వీకరించము, నెయ్యి స్వీకరించము, కాటుక ధరించము అని ఇంతలాగా మేము ఆ పొద్దున్నే తెల్లవారుజామున బడి అందరినీ లేపుకుంటూ వచ్చి నిద్రలేపి అందరినీ తీసుకొచ్చి కృష్ణుడిని చూడాలి అనే కాంక్షతో మేము వస్తున్నాము. నువ్వేమో చక్కగా హాయిగా మెత్తటి పాన్పు మీద పక్కన దీపాలు కాంతిలో హాయిగా కృష్ణుడి దగ్గర నిద్రించుతున్నావు అమ్మా, నీకు ఇది ఎంత న్యాయమా తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. పాపం వీళ్ళకి బాధేసింది. ఎలా బాధేసిందంటే, ఒకసారి కృష్ణుడు యమునా నది దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను రాత్రికి అని చెప్పాడట. సరే అని చెప్పి వీరందరూ వచ్చారు. అక్కడ యమునా నది ఒడ్డున ఏం జరుగుతుందంటే, అక్కడ చక్కగా మల్లెపూలు అవన్నీ తోటలు ఉన్నాయి. ఆ తోటల్లో వీళ్ళు కృష్ణుడు వస్తాడని ఎదురు చూశారు. కృష్ణుడు వచ్చాడు, కానీ ఏం చేశాడు, వీళ్ళని ఆట పట్టిద్దామని చెప్పి ఒక చోట దాక్కున్నాడు అనమాట. అలా దాక్కున్నాడు. ఈయనేమో వస్తా అన్నారు, ఈయన రాలేదని చెప్పి వీరు అన్ని చోట్ల వెతుకుతున్నారు, ఆయన ఎక్కడా కనిపించట్లేదు. ఆయనేమో మాయావి కదా, ఆయనేమో కనిపించట్లేదు. వీరికేమో కృష్ణుడు వస్తా అన్నాడు, ఆయన్ని చూడాలని చెప్పి ఎంతో ఆశగా వచ్చాము, ఈయన రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. ఎలా అంటే అందరినీ అడుగుతూ ఉన్నారు అనమాట. నువ్వు చూసావా గోపిక, నువ్వు చూసావా, ఓ గోపిక నువ్వు చూసావా అని చెప్పి అందరినీ అడుగుతున్నారు. నేను చూడలేదర్రా, నాకు వస్తానని చెప్పారు అని చెప్పి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు కనిపించలేదు కృష్ణయ్య అని చెప్పి వీళ్ళు అందరినీ అడుగుతూ ఉన్నారు. ఎవరు మేము చూడలేదంటే మేము చూడలేదు అన్నారు. అప్పుడు వీళ్ళకి చాలా బాధేసింది. ఆ కృష్ణుడు వస్తానని చెప్పి మమ్మల్ని దర్శనం చేసుకోవాలి, ఆయనతో మేము ఉండాలి అని వీరు అనుకుని ఆయన రాకపోయేసరికి చాలా బాధగా అనిపించింది. వీరు అందరినీ ఎలా అడుగుతూ ఉన్నారంటే, నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వారికి ఆ కృష్ణుడిని చూడాలి అనే ఉత్సుకత ఎలా ఉంది అంటే, అక్కడున్న ప్రతి వాటిని అడుగుతున్నారు. మాధవీలతని, మల్లె తీగలని, మల్లెలని కూడా అడుగుతున్నారు. మా మానధనాన్ని దోచి మా మనస్సుని అతని దగ్గర ఉంచుకుని మమ్మల్ని వస్తానని చెప్పి మాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు కృష్ణుడు, మీ దగ్గర ఉన్నాడా అని చెప్పి మల్లె పువ్వులను కూడా అడుగుతున్నారట ఇక్కడ గోపికలు. అలా వీరు మేము ఆయన లేనిదే ఉండలేము కదా, మరి నీవు ఆయనతో బాగానే పడుకుని ఉన్నావు, నిద్రించుతున్నావు, నీకు ఇది న్యాయం కాదు కదా అని చెప్పి వీరు అడుగుతూ ఉన్నారు. అలానే ఈవిడ కాటుక ఈయన పడుకుని ఉన్నారు అని చెప్పి అన్నారు కదా, ఈ సుగంధమైన ఈ కేశాలంకృతమే కాదు, ఈ కాటుక పెట్టిన కన్నులు కూడా చూసి ఆ కళ్ళని చూసి మైమరచిపోయి ఈయన అక్కడే ఉండిపోయాడు, మాతో మాట్లాడడం మర్చిపోయాడు అనేది గ్రహించారు వీరు. మేమేమో కాటుక ధరించమన్నాం,
పువ్వులు ధరించమన్నాము, పాలు తాగమన్నాము, నెయ్యి సేవించమన్నాము, చల్లటి నీరుతో స్నానం చేస్తాము, వ్రతానికి వెళ్తాం అనుకున్నాము, కింద పడుకున్నాము మేము అని చెప్తున్నాము. మేము వ్రతం కోసం ఇంత నిష్ఠతో చేస్తూ ఉంటే నువ్వేమో చక్కగా జ్ఞానవంతురాలివై హాయిగా ఆయనతో నిద్రిస్తూ ఉన్నావు. చక్కగా నీ కాటుక పెట్టుకొని ఆయనను శుభ్రంగా నీ పక్కనే ఉంచుకుని ఇలా కరెక్ట్ కాదు కదమ్మా అని చెప్పి ఆవిడని అధిక్షేపిస్తున్నారనమాట. పువ్వులు పెట్టుకున్నావు, కాటుకు పెట్టుకున్న నీ కనుల సౌందర్యాన్ని చూసి మైమరిచి అక్కడే ఉన్న శ్రీకృష్ణుడిని నీవు నీ దగ్గరే ఉంచుకుంటే ఎలా తల్లి, మాతో పాటు మాకు కూడా ఆ సంగమాన్ని కల్పించాలి కదా అని అడుగుతున్నారు. ఇక్కడ వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు చాలామందికి, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు పరమాత్మకే సొంతము. ఆ పరమాత్మ ఎవరో కాదు, శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అంటున్నాం. శ్రీ మహావిష్ణువు అంటే విష్ణువు ఒక్కడే కదా, కాదు. శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు అంటే లక్ష్మీదేవితో కూడిన నారాయణుడు. ఈ సృష్టి ఏదైనా జరుగుతూ ఉందంటే పరమాత్ముడు ఒక్కడే అంటున్నాం. ఆ పరమాత్ముడు ఒక్కడే అంటే అందులో పరాశక్తి కూడా ఉంది. అమ్మా నాన్న ఇద్దరూ కలిస్తేనే మనం పుడతాం కదా. అలానే ఈ సృష్టిలో కూడా శ్రీమన్నారాయణుడు అంటే లక్ష్మీదేవి, నారాయణుడు ఇద్దరినీ కూడా కీర్తిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఆ లక్ష్మితో కూడిన నారాయణుడు ఎవరైతే ఉన్నారో, అలానే ఈ నీలాదేవితో కూడిన శ్రీకృష్ణుడు అక్కడ హాయిగా నీవు నిద్రించి శయనించి ఉండడం కరెక్ట్ కాదు తండ్రి, నీవు మాతో పాటు కలవాలి, నీవు మాతో పాటు చేరాలి అని చెప్పి వీరు ఆ నీలాదేవిని లేపమని అడిగినందుకు ఆవిడని లాగేశాడనేది గమనించారు. ఈ కుంచెకోల పెట్టే దాంట్లో నుంచి, అందులో నుంచి చూసి నీవేమో హాయిగా పువ్వులు ధరించావు, కాటుకు ధరించావు, నీ కేశ సౌందర్యాన్ని, నీ కనుల సౌందర్యాన్ని చూసి నారాయణుడు ఆ కృష్ణయ్య మైమరిచిపోయి నీతోనే ఉన్నాడమ్మా, ఇది ఎలా కుదురుతుంది, నీవు మాతో కలపాలి కదా, తల్లిదండ్రులు పిల్లల్ని కలుసుకోవాలి కదా అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. అలానే ఇంకొక విధంగా చెప్పాలి అంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఆ జీవుడు పరమాత్మకు చెందినవారు కదా, నీతో పాటే నువ్వు ఉంచుకుంటే ఎలాగు తల్లి, మీరిద్దరూ కలిసి లేవాలి కదా అని చెప్పి అంటున్నారు. అలానే ఇంకోటి కూడా చెప్తున్నారు, అది నీకు తగదు కదా అని చెప్తున్నారు. ప్రేమ రెండు రకాలుగా ఉంటుందని మనకు తెలుసుకోవాలండి. ప్రేమ అంటే ఇష్టము, ఒక దాని మీద విపరీతమైన ఇష్టం, అది లేకపోతే ఉండలేము అనుకునేంత ఇష్టం, అది రెండు రకాలుగా ఉంటుందట. అది ఐహిక ప్రేమ, పారలౌకిక ప్రేమ. ఐహిక ప్రేమ బంధాలను కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. బంధాలు అంటే తల్లి తండ్రికి ఉండే ప్రేమ, తల్లికి బిడ్డల మీద ఉండే ప్రేమ, తండ్రికి బిడ్డల మీద, వారి తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ, ఇది ఐహిక ప్రేమ. ఇది ఇక్కడ ఉన్న వారందరితో మనం మమేకం అవడం కోసం ఉపయోగపడుతుంది, అందరితో కలిసి నడవడం కోసం ఉపయోగపడేది ఐహిక ప్రేమ. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన వారు ఒకరున్నారు, వారే పరమాత్మ అని గ్రహించి ఎవరైతే ఉంటారో వారికి ఆ పనులు చేయడం ఇష్టమవుతుంది. యజ్ఞము చేయడము, యాగము చేయడము, పూజ చేయడము, మనస్ఫూర్తిగా కీర్తించడము, ధ్యానించడము ఇష్టమవుతుంది. దానిని పారలౌకిక ప్రేమ అంటారు. ఆ పారలౌకిక ప్రేమ కలిగిన వారే ఇక్కడ గోపికలు. ఆయనకి కృష్ణుడంటే ఇష్టము, వారికి ఆ కృష్ణుడు లేనిదే ఒక నిమిషం కూడా గడవదు, ఆయనని చూడకుండా వీరు ఉండలేరు అనేది వారు పారలౌకిక ప్రేమలో ఉన్నారు. కాబట్టే ఆ గోపికలందరూ కూడా కృష్ణయ్యను చేరాలి అనే ఉత్సుకత, ఉత్సాహం ఎప్పటికీ పోగొట్టుకోలేదు అనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. వీరిది ఐహిక ప్రేమ కాదు, పారలౌకిక ప్రేమ. పారలౌకిక ప్రేమ కాబట్టే ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు, ఇన్ని తరాలుగా, ఇన్ని యుగాలుగా వారి గురించి చెప్పుకుంటూ ఉన్నాం అనేది మనం గ్రహించాలి. అది నీవు మా నుండి దూరం చేయడానికి కాదు కదమ్మా, నీ కంటి అందమును చూచి స్వామి నిన్ను క్షణకాలమైన విడిచి ఉండలేకపోవచ్చు, కానీ నీవు అలా ఉండవు కదా, నీవు మమ్మల్ని ఆయనతో కలిపేదానివి కదా అని చెప్తూ ఉన్నారు. నీ కంటి సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై అక్కడే ఉండిపోయాడు. నీవు పూలు ధరించి ఉన్నావు, ఆ పూల సువాసన ఎలా ఉంది అంటే పరిమళభరితంగా ఉంది అని చెప్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, గుత్తులు గుత్తులుగా పూయించిన పువ్వుల వలె అని చెప్పి అన్నారు ఇక్కడ. అంటే ఏంటి అర్థం అంటే
ఎప్పుడైతే స్వామి ఆమెను స్పృశించి ఉన్నారో, ఆమెను పట్టుకొని ఉన్నారో, అక్కడ ఒక చెట్టు ఎలా అయితే పువ్వులు పూచడానికి సూర్యరశ్మి ఎంత అవసరమో, దానికి ఆ గ్రహణ శక్తి ఎంత అవసరమో, అలానే ఈవిడ కేశపాశములలో ముడుచుకున్న, ఆవిడ కొప్పులో ముడుచుకున్న పువ్వులు కూడా మళ్ళీ చిగురుస్తున్నట్లు, మళ్ళీ పూస్తున్నట్టు కొత్తగా ఉన్నాయట. ఎందుకు అలా ఉన్నాయి అంటే ఈవిడ ప్రకృతి, ఆయన పురుషుడు, అది గ్రహించాలి. ఇక్కడ లక్ష్మీదేవి అంటే ప్రకృతి, దానిని ఉత్తేజింపజేసే పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన నారాయణుడు, ఆయన కృష్ణయ్య. కాబట్టి ఈవిడ కొప్పులో ముడుచుకున్న పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి చిగురించినట్లు, అప్పుడే పూచినట్లు, ఎప్పటికప్పుడు సుగంధభరితంగా ఉన్నాయి. ఈవిడ పాన్పు ఎలా అయితే పరిమళభరితంగా ఉందో ఎప్పుడూ వాడకుండా, ఈ పువ్వులు కూడా వాడిపోయినట్లు లేవు అనేది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఈవిడ ప్రకృతికి భూతమైన లక్ష్మీదేవి. ఆవిడ శ్రీమన్నారాయణుడితో కలిసి స్పృశించి ఉన్నాడు. స్పృశించడం అంటే తాకుతూ ఉన్నాడు. కాబట్టి ఆవిడ ధరించిన పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనేది చెప్తున్నారు ఇక్కడ. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందిస్తోంది కదా మన గోదాదేవి. ఎన్ని విషయాలు చెప్తోంది ఒక్క పాసురంలో. మనం ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే 5 రకాల క్వశ్చన్స్ వేసుకోవాలని చెప్పింది. అందరితో కలిసి ఉండాలి, అందరినీ కలిసి నడవాలి అనేది చెప్పింది. అలానే మన గురించి మనం ఆలోచించుకోవాలి, నేనేంటి అనేది తెలుసుకోవాలి అని చెప్పింది. నేనేంటి అని తెలుసుకోవాలనుకునే దానిలో అహంకారం ఉండకూడదు అని చెప్పింది. ఇక్కడ పరమాత్మ ఒక్కటే అంటే పరమాత్మలో పరాశక్తి కూడా కలిసి ఉంటుంది, వాళ్ళిద్దరినీ కలిపే కీర్తించాలి అనేది చెప్తోంది. సీతారాములను కీర్తించాలి, లక్ష్మీనారాయణులను కీర్తించాలి, గౌరీ శంకరులను కీర్తించాలి అని చెప్తోంది. ఇక్కడ అమ్మ వేరు నాన్న వేరు కాదు, వారిద్దరూ ఒకటే అనే విషయాన్ని ఇక్కడ ఎంత బాగా చెప్తోంది. ముందు నీలాదేవి నిద్రలేపుదాం అనుకున్నారు. నీలాదేవి నిద్రలేపితే నాన్న కూడా, ఆ కృష్ణయ్య కూడా లేస్తారనుకున్నారు. కానీ నీలాదేవి వచ్చి సరే పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఈవిడ ఎప్పుడైతే పైకి లేచిందో, ఆగర్రా నేను ఉన్నా కదా అని చెప్పి ఈయన వెనక్కు లాగి మళ్ళీ ఆవిడ మీద పడుకుని నిద్రించున్నాడు అని చెప్పి వీరు గ్రహించారు. అప్పుడు మళ్ళీ ఎలా అమ్మా నీవు నీ మాయలో దీనిలో పడిపోయా అని మమ్మల్ని చూడకపోతే ఎలా, మేము భరించలేం కదా అని చెప్తున్నారు. వీరిది పారలౌకిక ప్రేమ అనేది గ్రహించాలంటున్నారు. పారలౌకిక ప్రేమ అంటే కూడా మనం తెలుసుకున్నాం, పరమాత్మని చేరాలనే కాంక్ష, ఉత్సాహం. మిగతా వాటి మీద వాళ్ళకి ఇష్టం లేదు. అదేది కూడా మనకు చెప్తూ ఉంది. ఎన్ని రకాల విషయాలని ఒక్క పాసురంలో 8 లైన్ల పాటలో ఆవిడ చెప్తుంది. ఎంత గొప్ప జ్ఞానం కలిగినది ఆ గోదాదేవి. అలా ఈ నీలాదేవిని ఇవాళ నిద్రలేపుతూ ఉంది, కృష్ణయ్యను నిద్రలేపుతూ ఉంది, నీలాదేవి నిద్రలేపుతుంది. మరి వీరు లేస్తున్నారంటే వీరు లేవట్లేదు, వీరు రావట్లేదు బయటికి. మరి ఏం చేశారు వీళ్ళు, వాళ్ళిద్దరిని ఎలా బయటికి రప్పిస్తారనేది తర్వాత పాసురంలో చూద్దాం మనం. ఇవాళ పాసురం అయితే ఇలా జరిగిందనమాట. ఆవిడ గురించి ఎన్ని విషయాలు చెప్పారు. నిన్నేమో బంతిని పట్టుకుని ఉంది అని చెప్పారు. అంటే ప్రపంచాన్ని, భూమండలాన్ని కూడా ఆవిడ పట్టుకునే నిద్రిస్తూ ఉంది అని చెప్పారు. ఆవిడ కృష్ణుడితో ఉన్నా కానీ పిల్లలు కూడా నాకు ముఖ్యమే, జీవులందరూ కూడా నాకు ముఖ్యమే అని చెప్తూ ఉన్నారు. యోగక్షేమం వహామ్యహం, నేను వారి యోగక్షేమాలను ఖచ్చితంగా చూస్తాను అని చెప్పే కృష్ణయ్య, నీవు ఆగు నేనున్నాను కదా అని చెప్పి ఆవిడని ఆపారు అని చెప్తున్నారు. నీవు అలాంటి దానము కాదు అని చెప్తున్నారు. అధిక్షేపించారు ఆవిడని పొగిడారు. ఎన్ని చేశారు వీళ్ళు. చిన్నపిల్లలు అని అనుకోవాలి, జ్ఞానం కలిగిన వారు అనుకోవాలి, ఎన్ని రకాలుగా అయినా ఊహించవచ్చు మనం. అలా ఇవాళ పాసురంలో మంచి మంచి విషయాలను మనకి గోదాదేవి తెలియజేస్తూ ఉంది. మరి కృష్ణయ్య ఎప్పుడు బయటికి వస్తారు, నీలాదేవి వచ్చిందా, వీరితో మాట్లాడుతుందా, వీరితో ఏం మాట్లాడింది, అలానే ఆ కృష్ణయ్య వీరికి పర అనే సాధనాన్ని ఇస్తా అన్నాడు కదా, ఆ పర అనే సాధనం ఏంటి, వీరు ఎప్పటికీ ఆ కృష్ణుడి సంశ్లేషలో ఉంటారు. సంశ్లేషము అంటే ఆయనతో ఉండగలగడం, ఆయనతో జీవించగలగడం, ఆయనతో రమించగలగడం అన్నమాట. దానినే మననం చేసుకోగలగడం. అవన్నీ ఎప్పటికీ జరుగుతాయనేది తర్వాత పాసురంలో మనం గమనిద్దాం. ఇవాల్టి పాసురాన్ని అనుసంధానం చేసుకుని ముగిద్దాం. குத்து விளக்கெரிய கொட்டு கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பெண்ணை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார் பாவாய் திறவாய் மைத்தட கண்ணினாய் நீயுன் மணால
அல்லனை எத்தனை போதும் துயிலவற்றாய்கான் எத்தனை ஏலும் பெருவாத்தகில்லாயால் தத்துவமுன்றத்து కరవేలోరెంబావాయ్ ఏలోరెంబావాయ్ అందరూ వచ్చి చేరండి. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీహరి.